హలో అండి. నేను డాక్టర్ వినయ్ కుమార్, కన్సల్టెంట్ జనరల్ అండ్ లేజర్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నందు అవైలబుల్ ఉంటాను. ఇప్పుడు మనము ఒక చిన్న టాపిక్ గురించి తెలుసుకుందాం. చిన్న టాపిక్ అని ఎందుకు అన్నానంటే, మనకి చూడడానికి చాలా చిన్నగా అనిపిస్తది గానీ, మనకి చాలా పెద్ద ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తా ఉంటది. ఏంటంటే ఫ్రెన్‌లమ్ అంటాం. అదెక్కడ ఉంటది? మనకి అంగానికి గ్లాండ్స్‌కి మధ్యలో కిందల అటాచ్‌మెంట్ ఉంటది చూసారా? దాన్నే ఫ్రెన్‌లమ్ అంటాం. చాలామంది ఏంటంటే, దానివల్ల మనకి ఇబ్బంది ఏమీ లేదు కదా! అని వదిలేస్తా ఉంటారు. అదేమి చేస్తదంటే మెయిన్‌గా మనకి అంగం గట్టిపడ్డప్పుడు గానీ, లేపోతే ఇంటర్‌కోర్స్ చేసేప్పుడు గానీ, చర్మం వెనక్కెళ్ళినప్పుడు దాని మీద ప్రెషర్ పడి చాలామంది ఏమవుతదంటే ఫస్ట్ టైమ్ ఇంటర్‌కోర్స్ చేసినప్పుడు లేకపోతే ఎరెక్షన్స్ అయినప్పుడు ఏమవుతాయంటే అక్కడ కట్ అవ్వడము, లేకపోతే బ్లీడింగ్ అవ్వడము, నొప్పి. దీనివల్ల చాలామంది ఫస్ట్ టైమ్ ఇంటర్‌కోర్స్ చేసి లేకపోతే నాకు బ్లీడింగ్ అవుతుంది, అస్సలు ఆగట్లేదు అని వస్తుంటారు మన దగ్గరికి. వీళ్ళకేమవుతదంటే ఫ్రెన్‌లమ్ అనేది యూజువల్‌గా కిందికి ఉండాలి మనకి. చాలా మందికి అది గ్లాండ్స్ మీద అటాచ్‌మెంట్ ఉంటది. లేదంటే మనకి మూత్రనాళం జస్ట్ కిందనే ఉండొచ్చు అటాచ్‌మెంట్. దాన్ని మనం ఏమంటామంటే హై అటాచ్డ్ ఫ్రెన్‌లమ్ అంటాం. దానివల్ల ఏమవుతదంటే కొంతమందికి ఎరెక్షన్స్ అనేవి తొందరగా డౌన్ అయిపోతా ఉంటాయి. లేదు అంటే ఎజాక్యులేషన్ అనేది తొందరగా అయిపోతుంటది. అదే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాము. దానికి మనము చిన్న సొల్యూషన్ మనం చేసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ దానికేం చేస్తామంటే మనం లేజర్ తోటి చిన్న కట్ చేస్తామనమాట. దాన్నే మనం ఫ్రెన్‌లోప్లాస్టీ అంటాము. సో, దానివల్ల మనకేంటంటే అటాచ్‌మెంట్ అనేది పోయి మనకి ఎరెక్షన్స్ టైమ్‌లో కానీ, లేకపోతే ఇంటర్‌కోర్స్ టైమ్‌లో కానీ, ఎజాక్యులేషన్ దీనివల్ల వచ్చిన ఇబ్బంది అది కూడా మనకి తొలగిపోతుంటదంట. సో, మనము ఫ్రెన్‌లమ్ అనేది ఇబ్బంది ఉంటే ఒకసారి చెక్ చేసుకొని మనకి కన్సల్ట్ అవ్వడం మంచిది. మనకి ఫ్రెన్‌లమ్ తోటి వచ్చిన ప్రాబ్లమ్‌కి మనం ఏంటంటే మనం లేజర్ తోటి ఫ్రెన్‌లోప్లాస్టీ అని చేస్తాం. దీనికేంటంటే అది మానడానికి మేబీ ఒక 1 వీక్, 10 డేస్ పట్టొచ్చు గానీ పేషెంట్ సేమ్ డే డిశ్చార్జ్ చేస్తాము. అండ్ వాళ్ళకి పోస్ట్ ఆపరేటివ్ వాళ్ళు తీసుకోవాల్సిన చిన్న జాగ్రత్తలు ఏంటంటే కొంచెం ఒక వారం అట్లా అంగస్తంభన గాకుండా చూసుకోవడం. లేదు అంటే రోజుకి కనీసం 1, 2 సార్లు మంచిగా నీట్‌గా క్లీన్ చేసుకోవడం. అదే మనము ఏంటంటే మామూలుగా సబ్బుతోటి క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఫుడ్ పరంగా రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. అండ్ చాలామంది ఏం చేస్తుంటారు అంటే నాకు ఉట్టి ఫ్రెన్‌లమ్ ప్రాబ్లమే ఉంది. నాకు అంగం మీద ముందు చర్మం ఇబ్బంది ఏమీ లేదు అని ఫ్రెన్‌లమ్ చేపించుకొని వెళ్తా ఉంటారు. కాకపోతే చాలా మందిలో మేము అబ్జర్వ్ చేసిందేంటంటే మళ్ళీ ఒక 2, 3 రోజులకొచ్చి నాకు ఇంకా ఇబ్బంది ఉంది, నాకు ప్రాబ్లమ్ ఇంకా క్లియర్ అవ్వలేదు అని అంటారు. మళ్ళీ చెక్ చేస్తే ఏంటంటే వాళ్ళకి స్కిన్ కూడా ప్రాబ్లమ్ ఉంటది. సో, ఏంటంటే ఫ్రెన్‌లమ్‌తో పాటు మనం ముందు చర్మం కూడా తీపిచ్చేసుకుంటే మనకి రిజల్ట్ బావుంటదనమాట. అదే సర్కంసిషన్ విత్ ఫ్రెన్‌లోప్లాస్టీ. 2 కలిపి చేసుకుంటే మనకి ఫర్దర్‌గా మనకి ఎరెక్షన్స్ ప్రాబ్లమ్స్ గానీ, లేపోతే ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ గానీ, లేపోతే అంగస్తంభన తొందరగా అయిపోవడం గానీ, ఇవన్నీ జరగవనమాట. సో, మనం ఫ్రెన్‌లోప్లాస్టీ విత్ సర్కంసిషన్ ఎప్పటికైనా 2 కలిపి చేపించుకోవడం మంచిది. అండ్ 2 చేపించుకుంటే మనకి రిజల్ట్స్ బాగా ఉంటాయి. అట్లే అందరూ ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరికైనా ఫ్రెన్‌లమ్ ఇష్యూ ఏమని అనిపించినా గానీ ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. మేము ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నందు అవైలబుల్ ఉంటాం.